విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అఫీషియల్గా వీరిద్దరూ భార్యాభర్తలు. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఒక హోటల్లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథులు వారిద్దరి వివాహానికి హాజరై నూతన వధూవరులైతే ఆశీర్వదించారు. ఒకే రోజు రెండు సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరి వివాహం అయితే జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకి హిందూ సాంప్రదాయం ప్రకారంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో కుడువ సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి, సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయి. ఆ ఫోటోల్లో చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహంలో భాగంగా వారిద్దరి వస్త్రధారణ, వారిద్దరి వేషధారణ మీద రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. మహాభారతంలోని కొన్ని పాత్రల ఆధారంగా వీరి వస్త్రధారణ ఉంది అనేటువంటి ప్రచారం జరిగింది. ఉదాహరణకు మహాభారతంలోని అర్జునుడు, సుభద్రాదేవి వీరిద్దరి పాత్రల నుంచి ఇన్స్పైర్ అయ్యి విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ కూడా వారి వివాహంలో భాగంగా వారి వస్త్రధారణని అలా డిజైన్ చేయించుకున్నారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి రణభాలి సినిమా, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టర్, ఒక సాంగ్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కాదు, రణభాలిలో విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వేషధారణ, వీరిద్దరి వస్త్రధారణ ఎలా ఉందో సేమ్ వీరి వివాహంలో కూడా అదే థీమ్ని వీరు కాపీ చేశారనేటువంటి ప్రచారం మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే రణభాలి సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ వచ్చినాయి, అలాగే ఒక సాంగ్ కూడా బయటకు వచ్చింది. దాంట్లో కనుక చూసుకున్నట్లయితే పురాణ పాత్రలను ఆధారంగా తీసుకొని ఆ సినిమా తెరకెక్కుతున్నట్లుగా అలా ఆ థీమ్ అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ థీమ్ ప్రకారమే వాళ్ళ మ్యారేజ్ థీమ్ కూడా డిజైన్ చేసుకొని ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే మళ్ళీ ఊపందుకుంది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహం తరువాత నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక వీరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, అలాగే భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని కలిసి మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగబోతున్నటువంటి రిసెప్షన్కి వారిద్దరిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ రిసెప్షన్ కార్యక్రమానికి వారు వస్తారా లేదా అనేది అఫీషియల్గా ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ వారిని కలిసిన తర్వాత మాత్రం విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ ఫ్యూ డేస్ బ్యాక్ వి మెట్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు and took his blessings, spent a great time and talking about our history, architecture, stories and he wrote my parents the sweetest letter అంటూ కూడా నరేంద్ర మోదీ గారిని కలిసినటువంటి ఫోటోలను షేర్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. అలాగే విజయ్ దేవరకొండ పేరెంట్స్ ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను కూడా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానులకైతే షేర్ చేశారు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ కలవడం జరిగింది. కలిసి 4వ తేదీన తాజ్ కృష్ణలో జరగబోతున్నటువంటి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వారిద్దరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మెట్ ద హానరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అండ్ స్పెంట్ సచ్ ఎ లవ్లీ టైమ్ టాకింగ్ కల్చర్, సినిమా అండ్ రిసీవ్డ్ ఏ బ్యూటిఫుల్ గణేష్ ఐడల్ దట్ నౌ సిట్స్ ఇన్ అవర్ ప్రేయర్ హాల్ అంటూ ఆయన ఒక గణేష్ ఐడల్ని వీరికి బహుకరించినట్లుగా, ఆ గణేష్ ఐడల్ని హాల్లో ఉంచినట్లుగా కూడా ఈ ట్వీట్ ప్రకారం అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. సో నిజంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి వార్తలే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే రణభాలికి సంబంధించినటువంటి పోస్టర్ ఎప్పుడైతే విడుదలైందో ఆ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహంలో కూడా వారు వస్త్రధారణ విషయంలో, వేషధారణ విషయంలో
అండ్ డిజైనింగ్ విషయంలో కూడా రణబాలి సినిమాని కాపీ కొట్టారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.